గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? సో అయితే మనం అయితే ర్యాపిడో స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అశోక్ నగర్లో ఉన్నాను అనమాట. సో గైస్ నేనైతే బండికి అయితే స్టిక్కరే ఇచ్చుకున్నాను. తర్వాత చూపిస్తా, ఇప్పుడు కాదు. చాలా రోజులు అయింది ర్యాపిడో మళ్ళీ తీసి, దగ్గర 4 days అవుతుంది ర్యాపిడో తీసుకొని కూడా. ఇప్పుడు మా లాంచ్ చేసి పడతాయో పడవో నాకైతే డౌట్గా ఉంది, చాలా డౌట్ ఉంది. సో గైస్ మనకైతే రైడ్ అయితే పడ్డది. అలా ఎక్కడున్నాడో తెలియదు ఆయన. 2 kilometers ఏంది ఇది, వెనకాలే ఉన్నాడా? కానీ రాంగ్ రూట్లో పోదు, వద్దు కూడా. రాంగ్ రూట్ మనకు సేఫ్ కాదు. సో వచ్చినట్టు మొత్తం తిరిగి పోవాలి. అమ్మ అది క్యాన్సిల్ చేయకపోతే బాగుంది, చెయ్యాలే. సో గైస్ మనం అయితే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇది ఆడమని ఎత్తకాలి ఇప్పుడు. మహాన్ బావుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి. అతనే అనుకుంటా బహుశా. మీరేనా? మనకైతే బిహెచ్ఎల్ పట్టదు. మనం ఎన్నిసార్లు యూటర్న్ తీసుకోవాలండి. అమ్మాయి ఇందా అని యూటర్న్ మీద తిప్పుతానే ఉన్నా. ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేసుకుంటున్నాడు ఆయన. మంచి కట్టుబాటు అయితే. సురేష్ లొకేషన్కి అయితే వచ్చాము. థర్టీ 38 అన్న. అబ్బో. సో గైస్ ఒక రైడ్ అయితే అయిపోయిందనమాట. నాకు 30 రూపాయలు ఇచ్చాడు, 8 రూపాయలు ఆడిదింగాడు బిడ్డ. ఇప్పుడు మనం వచ్చేసి లింగంపల్లి స్టేషన్ రోడ్ ఉంది కదా, అక్కడ ఉన్నాం అనమాట. అశోక్ నగర్ నుంచి ఇక్కడికి పడింది అంతే, జస్ట్ 3 kilometers. ఓకే లెట్స్ గో. సో గైస్ మళ్ళీ అయితే రైడ్ పట్టదు, మళ్ళీ యూటర్న్ చేసుకుని వెనక్కి పోవాలి. అమ్మ ఇందాక రైడ్ కూడా అంతే, యూటర్న్ చేసుకొని పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేసుకొని పోవాలి. యూటర్న్ ఇటు రావచ్చు కదా అక్కడ నుంచి. ఆ పనులు చేయర్లే. గైస్ ఇగో సందులో పోయి అటు తిప్పుకోవాలన్నమాట. అది గుంటల్లో పోవాలి. అటు పోము, మొత్తం గోతులే ఉంటాయి ఆడ. అటు పోయే బదులు ఎటు బెటరు. ఏడే ఉంటాడు నాకు తెలిసి. ఏం ట్రాఫిక్ చిరాకు పడుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఏడున్నాడు. లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. కరెంట్ ఇక్కడ కాదు, అది ఆ కార్ ఉంది కదా, ఆ కార్ దగ్గర చూపిస్తుంది లొకేషన్. మనం ఏం చేయాలంటే కూడా బాగుంది. ఇప్పుడు పోతే ఇక్కడ ఉన్నాడు అనమాట. ఫోన్ చేద్దాం ఇక్కడ నుంచి. ఏదో ఇక్కడ చూపించింది లొకేషన్. చూద్దాం, ఫోన్ చేద్దాం. అతనే అనమాట. అన్న 4148 4148 ఇక్కడ 4148 నా ఫ్లైవర్ ఎక్కాలా? ఫ్లైవర్ ఎక్కాలా? ఓకే వెళ్ళిపోవచ్చు అయితే. గాయస్ మనకైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దిగాలంటే జస్ట్ ఆడకైతే పట్టదు. ఫుల్ కొద్దిగా ట్రాఫిక్ అనేది, పైకి ట్రాఫిక్ ఉండదు. వెళ్ళిపోవచ్చు కథా ఉండాలి. గాయస్ మనం అయితే వచ్చేసాము. ఇక్కడ అన్న టీవీఎస్ షోరూమ్ దగ్గర. టీవీఎస్ షోరూమా? ఓకే. అబ్బో అయిపోయిందమ్మా ట్రైన్. 27 అన్న. గాయస్ చూడండి గాయస్ ఎంత ట్రాఫిక్ ఉందో. కమాన్ దగ్గర, బీడంగూడ కమాన్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో మనం ఇప్పుడు యూటర్న్ తీసుకొని అవతలకి వెళ్ళాలి. చూద్దాం ఎంత ట్రాఫిక్ ఉందో చూసారా? ఫుల్ ఉంది ట్రాఫిక్. ఇది అమ్మ ఏం ట్రాఫిక్ రా నాయన. మళ్ళీ అన్ని కార్లే, బండ్లు కూడా కదా, అన్ని కార్లే. మళ్ళా బస్సులు, కార్లు. నీ అమ్మ నా కొడుకులు ఆగరు, వీళ్ళు ఆగరు, పోతానే ఉంటారు. మన పాటలు.
ఆగాలి కదా, కార్లు లేపుతున్నప్పుడు ఆగరు ఇది. గాయస్ మనకైతే రైడ్ అయితే పొద్దున్న దిగింది మళ్ళీ రైడ్ దింగేసింది అనమాట. వచ్చి దింగేసింది, చూస్తున్నాలే. గాయస్ అయితే కృష్ణారెడ్డిపేటకి అయితే రైడ్ అయితే పట్టదు. కమానికి లోపల రాగానే తిమ్మటే పట్టదు. లేడీస్ అనమాట. ఇది డైరెక్ట్ అంటే బిఎస్ఆర్ కాలనీ దాకా పట్టదు డైరెక్ట్. సో చూద్దాం. మేమైతే లొకేషన్కి వచ్చేసాం. రైటా అండి? ఓకే, నేను స్పీడ్ బ్యాక్ వెళ్ళాను. మళ్ళీ రైటా? ఓకే, మొత్తం గోతులో ఉన్నాయి. రోడ్లో ఓకే ఆపుతున్నా. ఓకే 47 అండి. అయిపోయింది. రేటింగ్ ఇవ్వరా? ఓకే, థ్యాంక్ యూ. బస్ మనకి తెల్లాపూర్ అయితే పడ్డది, దొబ్బింది. మళ్ళీ అమ్ముతే యాక్సెప్ట్ చేసేలోపు దొబ్బింది. చూసారా, 3.9 కిలోమీటర్స్, మళ్ళీ 3.6 కిలోమీటర్స్ అంతా. అలాగే డబ్బులు అవి నా పాట ఉండదు, ఏది పట్టుకొని ఇస్తూ ఉంటాడు రోజు నా కొడుకు. సో గాయస్ మనకైతే కేబిహెచ్పి పట్టది, యాక్సెప్ట్ చేసుకున్నా. ఆ మనిషి ఆడున్నాడు, ఏడే ఉన్నాడా? పోదాం. డైరెక్ట్ కేబిహెచ్పి పట్టదు. ఈ గాలలో అతను ఆడున్నాడు. ఎక్కడ చూపిస్తున్న లొకేషన్ అయితే ఎక్కడున్నారో తెలియదు. బస్ స్టాప్ దగ్గరకు వచ్చింది. ఫోన్ వచ్చి చేద్దాం. బాబాయ్ 30 తిప్పలు పెట్టాడన్న. 6498 ఓకే అన్న. ఎక్కడదా? కేబిహెచ్పియా? ఓకే రైట్. సో గాయస్ నేనైతే చాలా రోజుల తర్వాత కేబిహెచ్పి అయితే వెళ్తున్నాను. ఇది చాలా రోజులు పట్టింది. నేను ర్యాపిడోలో కూడా వెళ్ళలేదు. దగ్గర 1.5 month అయితే అవుతుంది. నేను మియాపూర్ పోయినా, కేబిహెచ్పి అయితే పోలేదు. మళ్ళీ మియాపూర్ నుంచి మళ్ళీ నేను గచ్చిపోవాలి అటువంటి వెళ్ళిపోయాను అనమాట. కేబిహెచ్పి మాత్రం వెళ్ళలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు కుదిరింది అనమాట. 11 కిలోమీటర్స్ అయితే కేబిహెచ్పి పట్టది. ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత నుంచి ట్రాఫిక్ అయితే ఉంటుంది గాయస్ మనకైతే. అక్కడ నుంచి కొంచెం ఫ్రీ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఉంటుంది ట్రాఫిక్. సో మళ్ళీ మియాపూర్ మెట్రో వస్తుంది కదా, అక్కడ మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇప్పుడు ట్రాఫిక్లోనే పోయాలి. ఎంతసేపు 11 కిలోమీటర్స్ 31 minutes చూపిస్తుంది ఇది. సో చూద్దాం, లెట్స్ సీ ఎట్లుంటుందో తెలీదు. ఏందో ఎక్కించుకొని తిరుగుతున్నారు. వాడు చూడు యాడ్ చేసి పెట్టాడు. ఎందుకురా పబ్లిక్ అట్లాంటి పనులు చేస్తారు? సిగ్గుండ కొద్దిగానే సిగ్గుండాలి. పబ్లిక్ ఫేస్కి వచ్చినప్పుడు లంగ పనులు చేయకూడదే అని అమ్మాయిని వాటేసుకొని అటు కూర్చున్నాడు. ఆడు ఏం చెప్పాలి? నాకు వీళ్ళు పట్టుకోరు, మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకోరు. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు పట్టుకొని పైన తెంగాలి. ఫస్ట్ హెల్మెట్ ఏం లేదు, డైరెక్ట్ పైన పార్కింగ్కి తోలు తెచ్చుకుంటారు. అసలు లేడీస్ డ్రైవింగ్ చేసి చచ్చిపోతున్నారు జనాలు. ఈయన వెనకాల వాటేసుకొని కూర్చున్నాడు. అవసరం అంత బాధ? వాడికి హాయిగానే ఉంటావులే కానీ మనం అయితే ఫ్లైఓవర్ ఎక్కేద్దాం. సీదా ఫ్లైఓవర్ ఎక్కిపోవాలి. మనం అయితే వచ్చేసాం. అన్న అటు కాదు ఇటు అని చెప్పాడు. ఇటు నుంచి వెళ్ళాలంట. కేబిహెచ్పి అనుకున్న కేబిహెచ్పి కాలనీ అంట. అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను జేఎన్2 దగ్గరలో ఉన్నాను. అంటే మియాపూర్ దాటేసాను. మియాపూర్లో
జేఎన్2 దాటేసే ఉంటాను నాకు తెలిసి. అంటే అన్ని సందులే అనమాట, అన్నీ లెఫ్ట్లే ఉంది, రైట్ ఒక్కట్లేదు, అన్నీ లెఫ్ట్లే ఉన్నాయి. ఇప్పుడు కూడా లెఫ్ట్ వచ్చింది. మొత్తం కనిపిస్తుంది కదా మీకు మొత్తం అదనమాట. లెఫ్ట్ అన్నా, లెఫ్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. అదనమాట. నేను అన్నని 7:10కి 7:13కి ఏమో తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేపాటికి 7:46 అవుతుంది టైం. సార్ ఎంతసేపు పట్టింది? అదైతే 31 minutes అని చూపించింది. దగ్గరగా చాలానే అయింది టైం వచ్చేసి. అది కూడా స్పీడ్ కొట్టే కూడా సరిపోయింది, లేదా చిన్న పోయింటే అట్లనే అయింది శుభ్రంగా. మొత్తం డెడ్ ఎండ్ అనుకుంటా, ఒక్కడే ఉంది మొత్తం. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలేమో నాకు తెలిసి. అన్న డెడ్ ఎండ్ లోపలా డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ ఆపేమంటున్నారు, ఆపే. వంటేనన్న. సో అన్న అయితే కాఫీ ఇచ్చాడు అనమాట. వంట అన్న అయితే 120 ఇచ్చాడు. వీడు ఎంత తెంగుతాడు ఇప్పుడు చూద్దాం. నా బట్ట అబ్బో 20 రూపాయలు ఆడి తీసుకున్నాడు కొంచెం పోతే. సో గేబేజ్ నుంచి బాలనగర్ పడ్డది. నేను అటు పోయానంటే చచ్చిపోవడేక దోవల తిరిగిపోద్ది. ఎక్స్ట్రా 20 రూపీస్ అంట. గబుక్కున ఇట్లా వచ్చినప్పుడు తీసుకోకండి గాయస్, ఎందుకంటే ఎర్రిపో అవుతారనమాట. ఎప్పుడు అటు తీసుకోవద్దు. సో ఇప్పుడైతే మనం కాసేపు ఆగాలి. నడుము ఎబ్బడుతుంది కూర్చొని ఆపుకొని టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఆడుంది ఈడ టీ షాపు, అది ఆడుంది. ఇక్కడ ఆపుకొని టీ పాయింట్ కాదు, పానీపూరి డబ్బా. అమ్మని కొడుకు ఈడేమో ఒక్క టీ షాప్ లేదు. ఇక్కడ ఉన్నట్టుంది. ఈ అమ్మ అన్ని పానీపూరి డబ్బాలేదురా, అన్ని పానీపూరి డబ్బాలే. ఒక్కలో అన్ని పానీపూరి డబ్బాలే. ఒక్క చాయ్ షాప్ లేదు, అన్ని పానీపూరి డబ్బాలు ఉన్నాయి ఇక్కడ. అమ్మ 700 చాలు. గాయ్స్ బ్రేక్ అయితే అయిపోయింది ఇక్కడే అనమాట. టీ అయితే బాగుందనమాట. అమ్మ ఇక్కడి నుంచి మళ్ళీ పోవాలి, మళ్ళీ ఆన్ చేసుకొని పోవాలి. సో గాయ్స్ మనకైతే నిజాంపేట పట్టది, పోదాం. క్యాన్సిల్ చేశాడు లంచ్ కూడా. అమ్మ దేంగా ఇప్పుడే గారా ఇచ్చావు సిల్లిగాడి వీడి. అమ్మ గాలి పుక్కుంది దేంగా. సిగ్గులేని బాడకో లంజోడుకు, ఎర్రిపుకు లంజోడుకులు. అబ్బా బుక్ చేసి క్యాన్సిల్ చేస్తారు, నాకు బొక్క కాదు అప్పుడు. సిల్లిగాళ్ళు రోజు పుక్కుంది కానీ. గాయస్ చూసారా 31 రూపీస్ అంట. స్కూటీ కావాలంటే 1 కిలోమీటర్ పికప్, ఆఫీస్ పెడదా పోవాలి. ఎట్లాంటి సచ్చిన యాక్సెప్ట్ చేయకండి, మంట గుడిసిపోతారు. దోల తీరిపోద్ది ఏంలే. మనిషి ఎక్కడో లగేజ్ ఇచ్చి అన్న ఆడ పడేవా అంటాడు అంతే, ఇంకేం మాట్లాడు. అదొకటి రిస్క్ పని అనమాట మనకి. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి గైస్. మీరు అయితే ర్యాపిడ్ ఎవరైనా కొట్టే వాళ్ళు అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళకి. మియాపూర్ మెట్రో కాడికి వెళ్ళి కూర్చుంటే అయ్యే పడతాయి రైళ్ళు. రోడ్డు మీద తిరిగితే ₹1 రాదు. మియాపూర్ మెట్రో ఆడ మెట్రో దగ్గరే ఉన్నాం కాబట్టి వెళ్ళి ఆడ ఆపుకున్నాం అనుకో అయ్యే పడతాయి రైళ్ళు. ఓకే చూద్దాం, పడితే పడ్డాయి, లేకపోతే మళ్ళీ ముందుకు వెళ్తామే. రోడ్డు మీద కలిసి ఇందాక సడన్ బ్రేకులు దింగుతున్నారు తెలుసా. అసలు సడన్గా ఎమ్మటే బ్రేక్ దింగుతున్నారు. బాగా ట్రాఫిక్ ఉన్నట్టుంది. ట్రాఫిక్ ఉంది కదా సైడా పట్టదు మళ్ళీ 0. ఇక్కడే ఉన్నాడు క్రాస్ రోడ్ దగ్గర. క్రాస్ రోడ్కి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉందిరా? నీకు అయ్యారే 39 రూపాయలు స్కూటీ అంట. వద్దు స్వామి, నాకైతే అస్సలు వద్దు. అన్ని లగేజ్లు తెంగుతారనమాట బండి మీద. మంది కదా బండి, ఆడిది కాదు. ఆడిదేం బాగా ఎత్తెత్తు తెంగుతారు లగేజ్లు.
సో గైస్ మనకైతే రైడ్ పట్టదు, మళ్ళీ చందానగర్ పోవాలి. పికప్ యూటర్న్ చేసుకొని ఇటో పోవాలి, వెనక్కే పోవాలి మళ్ళీ. వెనక్కి పోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఎక్కించుకొని చందానగర్ అయితే వెళ్ళాలి. పర్లా బాగానే పడ్డది, నైస్. ఇది వచ్చేదాకా కూడా ఆగరా అమ్మ, వెయిటింగ్ ఫర్ పిక్ లొకేషన్ అంటా. నీ అబ్బా బుక్ చేసింది ఇప్పుడే, అంత ఆత్రం ఎందుకు, ఆగాలి కదా వచ్చేదాకా. వచ్చే మాత్రం ఆగదు కదా వీళ్ళకైతే. మీరు అక్కడ ఉంది లొకేషను, ఫోన్ అయితే చేయాలి. పేరు పెద్దదే ఉంది, వెంకటేశ్వర్లు వంట పేరైతే చాలా పెద్దగా ఉంది. ఇది నమ్మంది ఇంకా 8 కిలోమీటర్లు 24 నిమిషాలు అంట. 24 మినిట్స్ చూపించింది, 8 కిలోమీటర్స్. దీని మమ్మీ ఎంత ట్రాఫిక్ ఉందేందిరా నాయన, చందానగరే కదా ఇంత, అక్కడే ఉంది కదా ట్రాఫిక్. అయితే ఓన్లీ ఎంత ఇస్తాడో చూద్దాం. అబ్బో మనం అయితే వచ్చేసాం. అమ్మా అబ్బా బాబోయ్, 65 రూపీస్. ఓకే 65 రూపాయలు ఇచ్చాడు 7 కిలోమీటర్లకి. ఆడు 12 రూపాయలు దొబ్బాడు అనమాట. అది స్ట్రైట్ వెళ్ళిపోతే అమీన్పూర్ రోడ్ వస్తుంది, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అమ్మా పర్లేదు, బాగానే ఇచ్చాడు 7 కిలోమీటర్లకి. మళ్ళా పడ్డది ఇదిగో లింగంపల్లి బస్ స్టాప్ అంటానే సచ్చన తీసుకునేది. నాకు వద్దురా బాబు, నాకు అసలు వద్దది. ఆడకెళ్ళి వాటి 2-3 బ్యాగులు దిగి ఎందుకంత బాధ నాకు. సారీ నేను తీసుకుంది దిగే. సో అదే అనమాట మియాపూర్ అమీన్పూర్ రోడ్డు. లెఫ్ట్ తీసుకుంటే రైట్ తీసుకుంటే అమీన్పూర్ రోడ్ వస్తుంది, లేదు మళ్ళీ లెఫ్ట్ అంటున్నా, లెఫ్ట్ తీసుకుంటే లింగంపల్లి, రైట్ తీసుకుంటే అమీన్పూర్ కృష్ణారెడ్డిపేట వస్తుంది. సో గాయస్ నేనైతే ర్యాపిడ్ ఆపేసాను. ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్లో తోలే పని మన వల్ల కాదు. కాసేపు ఆగి 10కి 10:30 ఆ టైంలో వస్తే శుభ్రంగా తోలుకోవచ్చు అనమాట. 4:30 నుంచి నేను తోలుతాను. 4:30 నుంచి తోలుతున్నాను నేనైతే. ఆ టైం నుంచి ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఎంత తోలామని, ఎన్ని రైడ్లు వేసాను కూడా చూపిస్తా. సో నేను తోలింది అయితే 289 రూపాయలు తోలాను కరెక్ట్గా. ఇప్పుడు దీనిలో ఎంత వచ్చిందో నేను చూపిస్తా, ఎన్ని రైడ్లు వేసాను కూడా చూపిస్తాను మీకైతే. లెట్స్ చూపిస్తా చూడండి. 6 రైడ్లు వేసాను, 6 రైడ్లకి 264 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ ప్లస్ అదిగా బోనస్ వచ్చింది. 6 రైడ్లు వేసా కదా, 6 రైడ్లకి వాడికి ఎంత ఇచ్చాడు మళ్ళీ బోనస్ ఏమో ఎంత ఇచ్చాడు లెక్కేసుకోవాలి అవి. అదనమాట. ఇప్పుడైతే వీడియో ఆపేస్తున్నా, అయిపోయింది నా బతికిక. నా వల్ల కాదు ట్రాఫిక్లో తోలితే, నొప్పి పుడుతుంది కదా అసలు, ఫుల్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్. మీకు నా ఛానల్ పేరు చూపిస్తాను కదా, అదే బండికి పేరు వేయించాను నేను చెప్పా కదా, అది చూపిస్తా. ఆగండి, సైడ్ కాపీ చూపిస్తుంది. అమ్మయ్య, ఇదిగో ఇదే అనమాట పేరు. ఇదిగో ఇదే అనమాట పేరు మామూలుగా అయితే. ఇది ఛానల్ పేరు కూడా అదే. కథ ఏంటంటే నా దానికి పేరు మార్చినా కానీ అది రాలేదనమాట. సో అందుకని ఇదే నా ఛానల్ పేరు. రావచ్చు, మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇది ఏ రోడ్డు మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి గైస్. ఓకే గైస్, బాయ్ ఎవ్రీబడి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. ఓకే, బాయ్ ఎవ్రీబడి.